1963 నవంబర్ 22 మధ్యాహ్నం సుమారుగా 12:30 అమెరికా 35వ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ కాన్వాయ్ టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరం గుండా వెళుతోంది. ప్రజలను నేరుగా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన తన భార్య జాక్వెలిన్, టెక్సాస్ గవర్నర్ జాన్ కానలీతో కలిసి ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తున్నారు. వాళ్ల వెనుక వైస్ ప్రెసిడెంట్ లిండన్ బి జాన్సన్, ఇతర ముఖ్యులు ఉన్నారు. భద్రతా సిబ్బంది వాహనాలు నెమ్మదిగా వస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు తమ యువ అధ్యక్షుడిని చూడ్డానికి పోగయ్యారు. కెన్నడీ నవ్వుతూ చేతులూపుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. డల్లాస్ ప్రజలు కెన్నడీ విధానాలకు వ్యతిరేకమని అందరూ అనుకునేవారు. కానీ ఇంత పెద్ద ఎత్తున జనం స్వాగతం పలుకుతారని కెన్నడీ కూడా ఊహించలేదు. ఆయన చాలా సంతోషంగా కనిపించారు. కానీ కొద్ది క్షణాల్లోనే ఆయన ప్రాణాలు పోతాయని తెలియదు. వాళ్ల కారు టెక్సాస్ స్కూల్ బుక్ డిపాజిటరీ భవనం దగ్గరకు రాగానే వరుసగా 3 సార్లు తుపాకీ శబ్దాలు వినిపించాయి. మొదటి బుల్లెట్ ఎవరికీ తగలలేదు. కానీ రెండో బుల్లెట్ వెనుక నుంచి వచ్చి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ మెడకు చీల్చుకుంటూ వెళ్ళింది. అదే కారులో ఉన్న గవర్నర్ జాన్ కానలీకి తగిలింది. ఆ వెంటనే 3వ బుల్లెట్ నేరుగా కెన్నడీ తలకు తగిలింది. ఆయన రక్తపు మడుగులో తన భార్య ఒళ్ళో పడిపోయారు. అప్పటి వరకు ఉన్న సంతోషం, చప్పట్ల శబ్దం పోయి అక్కడ గందరగోళం. వెంటనే కెన్నడీని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అరగంట తర్వాత అమెరికా చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అధ్యక్షుడైన కెన్నడీ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనతో అందరికీ సమాన హక్కులు కల్పించిన మనిషి, సైంటిఫిక్ రీసెర్చ్లో అమెరికాను ముందుకు నడిపించిన మనిషిని చంద్రుడిపైకి పంపాలని కలలు కన్నా ఒక దూరదృష్టి గల నాయకుడిని అమెరికా కోల్పోయింది. అసలు అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నడీ ఎవరు? డల్లాస్ వెళ్లకూడదని సలహాలున్నా కూడా ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు? ట్రేడ్ మార్ట్కు వెళ్లడానికి చిన్న దారి ఉన్న జనం రద్దీగా ఉండే నగర మధ్యలో నుంచి కాన్వాయ్ను ఎందుకు తీసుకువెళ్లారు? కెన్నడీని చంపిన వ్యక్తిని పట్టుకున్న కేవలం 2 రోజులకే కెమెరాల ముందు ఎందుకు చంపేశారు? ఈ హత్య వెనుక ఉన్న కుట్రలో ఎవరెవరున్నారు? ఇంత పెద్ద స్థాయిలో విచారణ జరిగినప్పటికీ ఈ హత్య మిస్టరీ ఇప్పటికీ ఎందుకు వెళ్లలేదు? జాన్ ఫిట్జ్గెరాల్డ్ కెన్నడీ 1917లో మే 29న అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న బ్లూక్లిన్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి జోసెఫ్ పి కెన్నడీ సీనియర్ ఒక పెద్ద వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు. ఆయన తల్లి రోజ్ కెన్నడీ. వీరికి మొత్తం 9 మంది సంతానం. పెద్ద కొడుకు జోసెఫ్ జూనియర్, తర్వాత ఎఫ్ కెన్నడీ రెండో సంతానం. కుటుంబం పెద్దదే అయినా డబ్బుకు, సౌకర్యాలకు ఎలాంటి లోటు లేదు. రివల్డేల్ కంట్రీ స్కూల్, కాంటర్బరీ స్కూల్, చోట్ రోజ్ మేరీ హాల్ వంటి పాఠశాలల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కెన్నడీ హార్వర్డ్ కాలేజీలో చదువుతున్నాడు. ఆ సమయంలో 1938లో ఆయన తండ్రి జోసెఫ్ పి కెన్నడీ సీనియర్ గ్రేట్ బ్రిటన్కు అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. అక్కడ జాన్ ఎఫ్ కెన్నడీ కొన్ని నెలల పాటు తన తండ్రికి సెక్రటరీగా పనిచేశారు. ఇదే సమయంలో తన చదువును కొనసాగిస్తూ హార్వర్డ్ సీనియర్ ఆనర్స్ థీసిస్ కోసం యూరప్, సోవియట్ యూనియన్, బాల్కన్స్, మిడిల్ ఈస్ట్ దేశాలు తిరిగారు. 1941లో ఆయన అమెరికా నేవీలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సౌత్ పసిఫిక్లో డ్యూటీ చేశారు. 1943 ఆగస్టు 2న ఒక జపనీస్ డిస్ట్రాయర్ నౌక కెన్నడీ డిమాండింగ్ ఆఫీసర్గా ఉన్న PT-109 అనే పడవను ఢీకొంది. ఆ ప్రమాదంలో పడవ 2 ముక్కలైంది. 2 సిబ్బంది చనిపోయారు. కెన్నడీకి తీవ్ర గాయాలైనప్పటికీ ఆయన లొంగిపోలేదు. పైగా తన తోటి సిబ్బంది ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన అమెరికాలో చాలా ప్రసిద్ధి పొందింది. ఇక 1945లో అనారోగ్య కారణాల వల్ల జాన్ ఎఫ్ కెన్నడీ అమెరికన్ నేవీ నుంచి గౌరవప్రదంగా వైదొలిగారు. ఆ తర్వాత ఆయన తన దృష్టిని పూర్తిగా రాజకీయాలపై పెట్టారు. జాన్ ఎఫ్ కెన్నడీ 1946లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారని చెప్పాలి. బోస్టన్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసి 72% ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆయన 3 సార్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యుడిగా పనిచేశారు. అక్కడ సెనెట్తో కలిసి దేశానికి చట్టాలు రూపొందించారు. ఆ తర్వాత 1952లో మసాచ్యూసెట్స్ నుంచి సెనెట్ ఎన్నికల్లో పోటీ చేసి దాదాపుగా 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జనరల్ ఐసెన్ హోవర్ మసాచ్యూసెట్స్లో 2 లక్షల ఓట్ల ఆధిక్యం సంపాదించినప్పటికీ సెనెట్ ఎన్నికల్లో మాత్రం కెన్నడీ ఫలితాలను తిరగరాసి విజయం సాధించడం విశేషం. సెనెట్ అయిన కొన్ని నెలలకే ఆయన తన చిరకాల ప్రేయసి జాక్వెలిన్ను పెళ్లి చేసుకున్నారు. సెనేటర్ పదవిలో ఉన్నప్పుడే ఆయన ప్రొఫైల్స్ ఇన్ కరేజ్ అనే పుస్తకం రాశారు. దీనికి 1957లో పులిజర్ ప్రైజ్ వచ్చింది. మసాచ్యూసెట్స్ పరిశ్రమల అభివృద్ధి కోసం 36 పాయింట్ల ప్లాన్ను రూపొందించారు. అందులోని చాలా ప్రతిపాదనలను కాంగ్రెస్ ఆమోదించింది. 1956లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి తక్కువ తేడాతో ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అయితే ఓటమి తర్వాత ఆయన ఇచ్చిన ప్రసంగాన్ని టీవీలో కోట్ల మంది వీక్షించారు. దీంతో ఆయన రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా పెద్ద నాయకుడిగా మారిపోయారు. ఇక అలా 1958లో కెన్నడీ మరోసారి సెనెట్ ఎన్నికల్లో పోటీ చేసి 8 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. అప్పట్లో మసాచ్యూసెట్స్లో చరిత్ర ఇదే. ఇక 1960 జనవరి 2న అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడాయన. మొదట్లో ఆయన వయస్సు, అనుభవం తక్కువ అని విమర్శలొచ్చినా తన మాటలతో, ఆకర్షణతో అందర్నీ ఆకట్టుకున్నారు.
లిండన్ అడ్లాయ్ వంటి బలమైన నాయకులు పోటీలో ఉన్నప్పటికీ మొదటి రౌండ్లోనే కెన్నడీ నామినేషన్ గెలుచుకున్నారు. జనరల్ ఎలక్షన్ మొదట్లో రిపబ్లిక్ అభ్యర్థి రిచర్డ్ నిక్సన్ గెలుస్తారని సర్వేలు చెప్పాయి. కానీ టీవీలో జరిగిన డిబేట్స్ కెన్నడీకి బాగా కలిసొచ్చాయి. టీవీలో చూసిన జనం కెన్నడీనే విజేత అని డిసైడ్ చేసేసుకున్నారు. ఫలితంగా 1961 జనవరిలో జరిగిన ఓట్ల లెక్కింపులో కెన్నడీ కేవలం 1,00,000 ఓట్ల తేడాతో విజయం పొందారు. 1961 జనవరి 20న కేవలం 43 ఏళ్ల వయసులో అమెరికాకు 35వ అధ్యక్షుడయ్యారు. అమెరికా చరిత్రలో ఎన్నికైన అత్యంత చిన్న వయస్కుడైన అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీనే. ప్రమాణ స్వీకారం రోజున ఆయన చేసిన ప్రసంగంలో దేశం మీకేం చేసిందని అడగొద్దు, దేశం కోసం మీరేం చేశారో ఆలోచించండి అని పిలుపునిచ్చారు. ఆ మాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అధ్యక్షుడయ్యాక ఆయన నిర్ణయాలన్నీ నేరుగా తన చేతుల మీదుగానే జరిగేలా ఒక కొత్త విధానాన్ని తెచ్చుకున్నారు. అప్పుడు ప్రపంచం మొత్తం ప్రచ్ఛన్న యుద్ధం నీడలో ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలు ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకోవడానికి గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తున్నాయి. ఏ దేశంలో వ్యతిరేక ప్రభుత్వం ఉన్నా అక్కడ అమెరికా మరియు సోవియట్ యూనియన్ ఆ ప్రభుత్వాన్ని లేదా ప్రతిపక్షాన్ని సమర్థించుకుంటూ వచ్చాయి. అలా 1959 వరకు క్యూబాలో నియంత ఫుల్జెన్సియో బాటిస్టా పాలన ఉండేది. అతనికి అమెరికా మద్దతుండేది. అందుకే అతని విధానాల వల్ల అమెరికాకు లాభం చేకూరేది. కానీ సోషలిస్ట్ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో ప్రజలని కలుపుకుని బాటిస్టాకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం లేపారు. 1959 జనవరి 1న బాటిస్టాను గద్దె దింపి క్యూబా అధికారాన్ని కాస్ట్రో తన చేతిలోకి తీసుకున్నారు. అధికారం రాగానే ఫిడెల్ కాస్ట్రో అమెరికాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. తన దేశ ప్రజల కోసం భూ సంస్కరణలు తెచ్చారు. దేశంలోని పరిశ్రమల్ని, ఆస్తులను జాతీయం చేశారు. వీటిలో చాలా ఆస్తులు అంతకుముందు అమెరికా కంపెనీల చేతిలో ఉండేవి. ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవడంతో అమెరికాకు భారీ నష్టం వచ్చింది. అప్పుడే అమెరికా క్యూబా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో సోవియట్ యూనియన్ బహిరంగంగానే ఫిడెల్ కాస్ట్రోకు మద్దతిచ్చి క్యూబాను తన వైపు తిప్పుకుంది. తన పొరుగు దేశం వరకు సోవియట్ రావడం అమెరికాకు నచ్చలేదు. అందుకే 1961 ఎన్నికల్లో గెలిచిన వెంటనే జాన్ ఎఫ్ కెన్నడీ ఫిడెల్ కాస్ట్రోను అధికారం నుంచి దించేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం CIA క్యూబా నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఒక వ్యతిరేక సైన్యాన్ని తయారు చేసింది. క్యూబాలో ప్రజల ద్వారా కాస్ట్రోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు మొదలయ్యాయి. అంతేకాకుండా అమెరికా ఫిడెల్ కాస్ట్రో యొక్క సోదరులను చంపాలనుకుంది. ఫిడెల్ కాస్ట్రోను చంపిన వాళ్ళకి $1,00,000, ఆయన తమ్ముడు రౌల్ కాస్ట్రో మరియు మంత్రి చెగువెరాలను చంపిన వాళ్ళకి $20,000 చొప్పున బహుమతి ప్రకటించింది. 1961 ఏప్రిల్ 15న CIA క్యూబా విమానాశ్రయాలపై బాంబు దాడులు చేసింది. కానీ చాలా బాంబులు లక్ష్యం తప్పాయి. దీంతో క్యూబా అప్రమత్తమై రాబోయే దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఈ విషయంలో సోవియట్ క్యూబాకు పూర్తిగా అండగా నిలిచింది. మొదటి దాడి విఫలమయ్యాక CIA శిక్షణ ఇచ్చిన సుమారుగా 1,500 మంది క్యూబన్ ప్రవాహ సైనికులు బే ఆఫ్ పిగ్స్ తీరంలో దిగారు. కానీ ఈసారి క్యూబా సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉండి వారు దిగ్గానే కాల్చడం మొదలుపెట్టింది. ఈ దాడిని గెలిపించడానికి CIA తమ ప్రభుత్వం నుంచి ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. కానీ చివరి నిమిషంలో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ ఎటువంటి విమాన సాయం ఇవ్వడానికి నిరాకరించారు. ఫలితంగా కేవలం 2 రోజుల్లోనే క్యూబా సైన్యం అమెరికా పంపిన దళాలను చిత్తుగా ఓడించింది. ఈ పోరాటంలో 114 మంది సైనికులు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. చాలా మంది బందీలయ్యారు. ఇక 1962 అక్టోబర్లో ఇలాంటి వేడి వాతావరణం మధ్యలోనే సోవియట్ ఒక పెద్ద చర్యకు దిగింది. క్యూబా గగనతలంలో అనుమతి లేకుండా ఎగురుతున్న అమెరికాకు చెందిన U-2 నిఘా విమానాన్ని కూల్చేసింది. ఇందులో పైలట్ మేజర్ రుడోల్ఫ్ ఆండర్సన్ చనిపోయారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న ఘటనలతో ప్రపంచం మొత్తం కత్తి మీద సామైంది. 2 బలమైన దేశాలు వేగంగా అణుయుద్ధం వైపు వెళుతున్నట్టు అనిపించింది. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఈ 2 దేశాలని కూడా చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోమని కోరింది. ఈ ఘటనల తర్వాత అమెరికాలో జాన్ ఎఫ్ కెన్నడీని విదేశాంగ విధానం విషయంలో ఒక బలహీనమైన అధ్యక్షుడిగా చూడడం మొదలైంది. ప్రతిసారి సైనిక చర్యలు తీసుకోకుండా వెనక్కి తగ్గుతున్నారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA కూడా ఆయనపై అసంతృప్తిగా ఉంది. కొంతమందికి కెన్నడీ విదేశాంగ విధానం నచ్చకపోయినా ఆయన చేసిన పనుల వల్ల అమెరికా ప్రజల్లో మాత్రం ఆయనకు మంచి ఆదరణ ఉండేది. అధ్యక్షుడిగా ఆయన ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన న్యూ ఫ్రాంటియర్ అనే విధానాన్ని తెచ్చారు. దీని ద్వారా చదువు, ఆరోగ్యం, పౌర హక్కులు మరియు అంతరిక్ష పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెట్టారు. అంతేకాకుండా కఠినమైన ఆర్థిక విధానాలను మార్చి వడ్డీ రేట్లు తక్కువగా ఉండేలా చూశారు. దీనివల్ల అభివృద్ధి వేగంగా జరిగింది. ఫలితంగా అమెరికా GDP వృద్ధి రేటు 2.2% నుంచి 5.5%కి చేరింది. ద్రవ్యోల్బణం రేటు కూడా కేవలం 1% దగ్గరే స్థిరంగా ఉండడంతో నిరుద్యోగం భారీగా తగ్గింది. ఇవే కాకుండా 1962లో జాన్ ఎఫ్ కెన్నడీ ఒక సంచలన ప్రకటన చేశారు. 1960 చివరి నాటికి అమెరికా మనిషిని చంద్రుడిపైకి పంపిస్తున్నట్లు ప్రకటించింది. నాసాకు నిధులు భారీగా పెంచారు. ఉద్యోగుల సంఖ్య పెంచి 7 కొత్త సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ దూరదృష్టి వల్లే కెన్నడీ అమెరికా ప్రజల మనసుల్లో ఇష్టమైన నాయకుడయ్యారు. ఇక 1964లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిందే. జాన్ ఎఫ్ కెన్నడీ అప్పట్నుంచే దానికి సన్నాహాలు మొదలుపెట్టారు. డెమోక్రటిక్ పార్టీపై ఆయనకు గట్టి పట్టుంది. ప్రజల్లో కూడా ఆదరణ ఉంది. డెమోక్రటిక్ పార్టీ మళ్లీ కెన్నడీనే అభ్యర్థిగా నిలబెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం కెన్నడీపై కోపంగా ఉన్నాయి. ఆ సమయంలో అమెరికాలో రంగు ఆధారంగా వివక్ష ఎక్కువగా ఉండేది. నల్ల జాతీయులను తెల్లవాళ్లు అణిచివేసేవారు. అప్పుడు జాన్ ఎఫ్ కెన్నడీ ఆఫ్రికన్ అమెరికన్లకు మద్దతుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో జాతి, రంగు లేదా ప్రాంతం ఆధారంగా వివక్ష చూపకూడదని కఠిన ఆంక్షలు పెట్టారు. నల్ల జాతీయులకు హక్కులు కల్పించడాన్ని కెన్నడీ ప్రయత్నించారు. అలా అనుకున్న రాష్ట్రాల్లో ముఖ్యమైనది టెక్సాస్. టెక్సాస్ ప్రజలే కాకుండా అక్కడ ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయనకు సమస్యలు సృష్టించారు. టెక్సాస్ గవర్నర్ జాన్ కానెల్లీ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారే అయినప్పటికీ ఆయనకు పార్టీలోని ఇతర నాయకులైన రాల్ఫ్ ఆర్బరో, జాన్ ఆర్బరోలతో మనస్పర్ధలుండేవి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలో అంతర్గత గొడవలు అలాగే కొనసాగితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడుతుందని కెన్నడీ భయపడ్డారు. టెక్సాస్లోని డల్లాస్ నగరంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే 1963లో అక్కడికి వెళ్లిన అమెరికన్ దౌత్యవేత్త అడ్లై స్టీవెన్సన్పై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. ఎన్నికల కంటే ముందే టెక్సాస్ ప్రజల కోపాన్ని తగ్గించడానికి, పార్టీల్లోని అంతర్గత గొడవలను ఆపడానికి జాన్ ఎఫ్ కెన్నడీ స్వయంగా టెక్సాస్ రాష్ట్రానికి, ముఖ్యంగా డల్లాస్ నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డల్లాస్లో 1963 నవంబర్ 22న ట్రేడ్ మార్ట్ వరకు ఒక ర్యాలీ జరగాల్సి ఉంది. ట్రేడ్ మార్ట్కు వెళ్లడానికి 2 దారులున్నాయి. మొదటిది నగరం బయట నుంచి వెళ్లే దగ్గరి దారి. అక్కడ జనం తక్కువగా ఉంటారు. కానీ కెన్నడీకి ఆ దారిలో వెళ్లడం ఇష్టం లేదు. దానికి బదులుగా నగరం మధ్యలో నుంచి వెళ్లే పొడవైన దారిని ఎంచుకున్నారు. ఎక్కువ మంది ప్రజలను నేరుగా కలవాలన్నది ఆయన ఉద్దేశం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ప్రజలు ఎక్కువగా రావాలని, ప్రత్యర్థులకు తమ బలం తెలియాలని పర్యాటక రూట్ మ్యాప్ను ముందుగానే వార్తాపత్రికల్లో వేయించారు. కెన్నడీ డల్లాస్ రావద్దని, అక్కడ ఆయనకు వ్యతిరేక వాతావరణం ఉందని ఒక స్థానిక వ్యాపారి వైట్ హౌస్ నుంచి ఎఫ్బీఐకి సమాచారం అందించారు. కానీ అధికారుల హెచ్చరికలను ఆయన పట్టించుకోలేదు. ప్లాన్ ప్రకారం 1963 నవంబర్ 21న కెన్నడీ తన భార్య జాక్విలిన్తో కలిసి టెక్సాస్ చేరుకున్నారు. ఆ రోజంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను, పార్టీ నాయకుల్ని కలిశారు. ఆ రాత్రి ఫోర్ట్ వర్త్లోని ఒక హోటల్లో బస చేశారు. మరుసటి రోజు 1963 నవంబర్ 22న వారి కాన్వాయ్ ముందుకు కదిలింది. ఆ రోజు డల్లాస్ నగర పర్యటన ఉంది. ప్రజలు తనను దగ్గరగా చూడాలన్నది కెన్నడీ ఒపీనియన్. ఆ నేపథ్యంలోనే ఆ రోజు సుమారుగా 2 లక్షల మంది ప్రజలు కెన్నడీకి స్వాగతం పలకడానికి వచ్చారు. పోస్టర్లు, జెండాలు పట్టుకుని కెన్నడీని చూడ్డానికి జనం ఎగబడ్డారు. ఆ ప్రాంతమంతా కెన్నడీ కెన్నడీ అనే నినాదాలతో అలుముకుంది. కానీ రాబోయే ప్రమాదాన్ని ఊహించని ఆ కెన్నడీ నవ్వుల మధ్యలోనే చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్పుడే ఉన్నట్టుండి 3 సార్లు తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మొదట బుల్లెట్ గురి తప్పింది, కానీ దానివల్ల ఎవరికీ ఏం కాలేదు. కానీ రెండో బుల్లెట్ వెనుక నుంచి వచ్చి కెన్నడీ గొంతును చీల్చుకుంటూ వెళ్లి ముందు సీట్లో ఉన్న గవర్నర్ కానెల్లీకి తగిలింది. ఎవరికీ ఏం అర్థం కాలేదు. మూడో బుల్లెట్ వెనక నుంచి వచ్చి కెన్నడీ తలకు తగిలింది. రక్తపు మడుగులో కెన్నడీ ఆయన భారీ ఒళ్ళో పడిపోయారు. వెంటనే కెన్నడీని పార్క్ ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ సమయంలో జాక్విలిన్ ఏడుస్తూ జాక్ జాక్ అని తన భర్తను పిలుస్తూనే ఉంది. దీంతోపాటు నువ్వు నా మాట వింటున్నావా, ఐ లవ్ యూ జాక్ అని ఆమె పదే పదే అనడం వినిపించింది. డాక్టర్లు ఆయన కాపాడడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కాల్పులు జరిగిన సుమారు అరగంట తర్వాత మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత డల్లాస్లోని లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో ఒక విమానాన్ని సిద్ధం చేసి అందులో కెన్నడీ శవపేటికనుంచారు. అదే విమానంలో ఒక చిన్న కాన్ఫరెన్స్ గదిలో వైస్ ప్రెసిడెంట్ లిండన్ బి జాన్సన్ అమెరికా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ భవిష్యత్తులో ఈ ప్రమాణ స్వీకారం ఒక పెద్ద వివాదంగా మారింది. కెన్నడీ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా ఆగకుండా జాన్సన్కు ప్రమాణ స్వీకారం చేయించడానికి అంత తొందర ఎందుకని ప్రజలు ప్రశ్నించారు. ఒకవైపు కెన్నడీ భౌతిక కాయాన్ని వాషింగ్టన్కు తరలించగా, మరోవైపు డల్లాస్ పోలీసులు అసలు కాల్పులు ఎక్కడ జరిగాయి, ఎవరు జరిపారు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అక్కడున్న వారిని విచారిస్తుండగా టెక్సాస్ స్కూల్ బుక్ డిపాజిటరీ భవనం దగ్గర హవర్డ్ లెస్లీ బ్రెన్నాన్ అనే వ్యక్తి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు. ఆ భవనం 6వ అంతస్తు నుంచి దాని కిటికీ దగ్గర ఒక సన్నని తెల్లని వ్యక్తిని తుపాకీతో చూశానని చెప్పాడు. అతని వయసు సుమారుగా 30 ఏళ్లు ఉంటుందని కూడా చెప్పాడు. పోలీసులు టెక్సాస్ స్కూల్ డిపాజిటరీ భవనాన్ని సోదా చేసుకున్నారు. అక్కడ ఒక ఇటాలియన్ కార్కోన్ M9138 బోల్ట్, దానికి సంబంధించిన యాక్షన్ రైఫిల్ దొరికింది. ఆ సమయంలో డల్లాస్ పోలీసులు డిపాజిట్లోని పనిచేసిన ఉద్యోగులను హాజరుపరిచారు. లీ హార్వీ అనే ఉద్యోగి తప్ప మిగతా అందరూ ఉన్నారు. దీంతో అనుమానం అతడిపైకి మళ్లింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హార్వీ అస్వాల్డ్ 6వ అంతస్తు నుంచి కిందకు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్లో కోక్ తాగుతూ కనిపించాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ అధికారికి అనుమానం వచ్చినా అతన్ని పట్టుకోలేదు.
పోలీసులు తనను వెతుకుతుండగా లీ హార్వీ అసాల్డ్ దగ్గరలోనే ఉన్న అతని అద్దె గదికు చేరుకున్నారు. అక్కడ ఒక జాకెట్ తీసుకుని తన రివాల్వర్ తీసుకుని మళ్లీ బయటకొచ్చాడు. మధ్యాహ్నం 1:15 డల్లాస్ పోలీస్ ఆఫీసర్ జేడీ టిప్పిట్ను గమనించాడు. అనుమానంతో ఆపడానికి ప్రయత్నించాడు. కానీ వెంటనే హార్వీ అస్వాల్డ్ తన రివాల్వర్ తీసి ఆఫీసర్పై 4 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆ ఆఫీసర్ అక్కడే చనిపోయాడు. అక్కడి నుంచి పారిపోయిన హార్వీ థియేటర్కు చేరుకుని టికెట్ తీసుకోకుండానే లోపలికి వెళ్ళాడు. థియేటర్ సిబ్బంది అది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే పోలీసులు థియేటర్కు చేరుకుని అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు హార్వీ అస్వాల్డ్ మళ్లీ కాల్చడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి అతని రివాల్వర్ జామ్ అవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. హార్వీను 2 రోజుల పాటు డల్లాస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంచారు. అక్కడ అతన్ని రహస్య గదిలో విచారించారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ విచారణ రికార్డ్ చేయలేదు. అరెస్ట్ అయినప్పటి నుంచి హార్వీ తాను కెన్నడీని చంపలేదని, తన్ని బలిపశువును చేస్తున్నారని రకరకాలుగా అబద్ధాలు చెప్పాడు. కథలో అసలు మలుపు ఇప్పుడే వస్తుంది. నవంబర్ 24 ఉదయం 11:21 లీ హార్వీ డల్లాస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ బేస్మెంట్ నుంచి ఒక కారు వైపు తీసుకువెళ్తున్నారు. అక్కడ భారీగా పోలీసులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఇంతలో జాన్ రూబీ అనే వ్యక్తి గుంపులో నుంచి వచ్చి లీ హార్వీ అస్వాల్డ్ను కాల్చేశాడు. ఇదంతా టీవీలో రావడంతో దీన్ని లైవ్లో లక్షలాది మంది ప్రజలు చూశారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ఈ సంఘటన టీవీ లైవ్లో కనిపించిన మొదటి హత్యగా పేర్కొంది. ఆ తర్వాత హార్వీ అస్వాల్డ్ను కూడా కెనడీని తీసుకువెళ్లిన పాక్లాండ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అతను కూడా బ్రతకలేదు. ఇక డల్లాస్ పోలీసులు మరియు FBI ప్రాథమిక దర్యాప్తు ద్వారా అప్పటి అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ జాన్ ఎఫ్ కెనడీ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరపడానికి నవంబర్ 29న ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎల్ వారెన్ నేతృత్వం వహించారు. అందుకే దీన్ని వారెన్ కమిషన్ అని పిలుస్తారు. విచారణలో హార్వీ అమెరికన్ మరైన్ కోర్లో పనిచేసినట్టు తేలింది. 1959లో హర్షిప్ డిజార్జ్ తీసుకుని సోవియట్ యూనియన్కు వెళ్లి అక్కడ 1962 వరకు ఉన్నాడు. హార్వీ యొక్క కమ్యూనిస్ట్, మార్కిస్ట్ భావజాలంతో ప్రభావితమై అమెరికా విధానాలను వ్యతిరేకించాడు. సోవియట్లో ఉన్నప్పుడు మెరీనా నికోలెనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక సుమారుగా 1 సంవత్సరం పాటు లోతుగా దర్యాప్తు చేసిన వారెన్ కమిషన్ 1964 సెప్టెంబర్లో తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అందులో కెనడీ హత్యకు కేవలం లీ హార్వీ అస్వాల్డ్ మాత్రమే బాధ్యుడని పేర్కొంది. అంటే కమిషన్ ప్రకారం ఒకే ఒక వ్యక్తి అమెరికాలోని అన్ని రక్షణ మరియు నిఘా సంస్థల కళ్ళుగప్పి దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఒక గొప్ప ప్రెసిడెంట్ను కాల్చి చంపాడనమాట. మొదటి సిద్ధాంతం ప్రకారం ఈ హత్య వెనుక సోవియట్ ప్రీమియర్ నికితా క్రుష్చెవ్ మరియు క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో ఉన్నారు. వాళ్లే హార్వీ కెనడీని చంపారని, ఈ నిజాన్ని బయటకు రాకుండా చేశారని చాలా మంది అంటూ ఉంటారు. ఇక దీని ద్వారా చాలా పత్రాలు బయటకొచ్చాయి. ఈ పత్రాలు బయటకొచ్చాక పెద్ద దుమారం రేగింది. ఎందుకంటే ఇప్పుడు అనుమానం ఇంకెవరి మీదో కాదు, స్వయంగా అమెరికా నిఘా సంస్థ అయిన CIA మీదకి మళ్ళింది. ఈ రిపోర్ట్స్ ప్రకారం కెనడీని కాల్చిన హార్వీ అస్వాల్డ్ క్యూబా మరియు సోవియట్ ఎంబసీలకు వెళ్ళినప్పుడు అక్కడ సోవియట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన KGB ఆఫీసర్ను కలిశారు. ఈ విషయం CIAకి ముందే తెలుసు. CIA అస్వాల్డ్ కదలికపై నిఘా ఉంచడమే కాకుండా KGB ఏజెంట్తో అతను మాట్లాడిన మాటలను కూడా రికార్డ్ చేసింది. కానీ విచారణ సమయంలో వారెన్ కమిషన్ దగ్గర CIA ఆ నిజాన్ని దాచిపెట్టింది. ఇక 2025 మార్చిలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడీ హత్యకు సంబంధించిన 1100 రహస్య ఫైళ్లను విడుదల చేశారు. వీటిలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. కెనడీ హత్య వార్త వినగానే టెక్సాస్కు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాషింగ్టన్లో ఉన్న మాజీ CIA ఏజెంట్ జే గ్యారీ అండర్హిల్ భయపడిపోయాడు. వెంటనే మరుసటి రోజు వాషింగ్టన్ వదిలి న్యూజెర్సీలో ఉన్న తన స్నేహితుడి దగ్గరకు పారిపోయాడు. CIAలోని ఒక ముఠానే కెన్నడీని చంపిందని, ఆ విషయం తనకు తెలుసు కాబట్టి తనను కూడా చంపేస్తారని భయపడ్డాడు. అతని భయమే నిజమైంది. కేవలం 6 నెలల్లోనే అతను తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. తలకి బుల్లెట్ గాయం ఉన్న పోలీసులు దాన్ని ఆత్మహత్యగా తేల్చారు. అయితే ఇవన్నీ కుట్ర సిద్ధాంతాలే తప్ప అధికారికంగా నిరూపించబడలేదు. ఇన్ని అనుమానాలున్నా 6 దశాబ్దాలు గడిచిన కెనడీ హత్య వెనుక అసలు సూత్రధారి ఎవరు అనేది ఇప్పటికీ బయటకు రాలేదు. ఇప్పటి వరకు 60 లక్షల పేజీల రికార్డులు బయటకొచ్చినా కొన్ని ఫైళ్లు ఇప్పటికీ పూర్తిగా విడుదల కాలేదు, లేదా కొన్ని పదాలు తొలగించబడ్డాయి. అందుకే కెనడీ హత్య వెనుక ఉన్న అసలు నిజం ఇంకా మబ్బుల్లోనే దాగుంది. భవిష్యత్తులో మిగిలిన పత్రాలు బయటకొస్తే తప్ప రహస్యం వీడదు. సో అధికారం, అంగబలం ఇదుంటే మాత్రం ఎవరిని ఏ టైంలో అయినా కనిపించకుండా చేయొచ్చు. ఒకవేళ నిజాలు నిగ్గు తేల్చడానికి అన్ని సాక్ష్యాలు దొరికినా వాటిని తుంగలో తొక్కొచ్చనడానికి కెనడీ హత్యే ఒక పెద్ద ఉదాహరణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.